ఇవాళ నేను ఒక విన్న ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ గురించి షేర్ చేద్దామని చేస్తున్నాను వీడియో. సో ఒక కపుల్ ఇద్దరు అనమాట. ఐ థింక్ దే ఆర్ న్యూలీ మ్యారీడ్. అండ్ వాళ్ళని చూడగానే కూడా తెలుస్తుంది దట్ ద గర్ల్ ఈజ్ వర్కింగ్ అండ్ ఆయన కూడా వర్కింగ్. ఓకే, ఐ ఓవర్ హర్డ్ ద కాన్వర్జేషన్, సారీ. బట్ ఒకే టేబుల్ మీద కూర్చున్నాం మేము. సో నాకు వినిపించింది, నేను కావాలని వినలేదు, నా పక్కనే ఉన్నారు. సో నాకు అది వినిపించింది. సో ఆయన అంటున్నారనమాట కి ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న తమ్ముడు నువ్వు నేను అందరం వస్తాము, మన ఇద్దరినే కన్సిడర్ చేసేటైతే కపుల్ అవుతాం కానీ ఫ్యామిలీ ఎలా అవుతాము అని చెప్పి ఏదో చెప్తున్నారు, ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ అమ్మాయి అంది మా అమ్మ నాన్న కూడా అని చెప్పేసి అందనమాట. అంటే తను అన్నాడు, అలా ఎలాగా మీ అమ్మ నాన్న వస్తారు, నువ్వు కదా పెళ్లి చేసుకుని వచ్చేసావు, సో మా అమ్మ నాన్న తమ్ముడు నువ్వు నేను మనం ఫ్యామిలీ అని. ఆ అమ్మాయి మళ్ళీ రెట్టించింది మా అమ్మ నాన్న కూడా అని. ఆ అబ్బాయి పోనీ నన్ను వచ్చేయమంటావా మీ ఇంటికి అని అడిగాడు వెటకారంగా. సో మై పాయింట్ హియర్ ఈజ్, ఎంత అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చేస్తే మాత్రం ఓ 25 ఏళ్ళు పోనీ ఓ 30 ఏళ్ళు కనీ పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రులు ఫ్యామిలీ కాదు అని అనేస్తారు. అంటే ఒకప్పటి నుంచి ఇలానే ఉంది కదా, ఏం మాట్లాడుతున్నావు సులక్షణ పిచ్చిలా ఉంది అనేవాళ్ళది ఓకే, నేను వాళ్ళ గురించి అనట్లే. అట్ దిస్ పాయింట్ ఇన్ టైం ఇద్దరు చదువుకుని ఉండి ఇద్దరికిద్దరు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరు ఇండిపెండెంట్గా ఉంటూ అలాంటి వాళ్ళకు కూడా ఇంకా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఐ మీన్ జస్ట్ బికాస్ పెళ్లి చేసుకుని వచ్చేసినంత మాత్రం ఈ పిల్ల తల్లిదండ్రులు ఫ్యామిలీ కాకుండా పోతారా? దట్ జస్ట్ పుట్ మీ ఇన్ అ స్పాట్. ఎలా ఉన్నారు ఇంకా జనాలు ఇలాగా అని. ప్లీజ్ షేర్ యువర్ థాట్స్.